వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. స్వాతంత్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదివేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, డివిజన్ అధ్యక్షులు కోటిలింగం, నాయకులు వీరేందర్, నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసకొచ్చి ఆయన ఆశయాలను కొనసాగించాలని జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి, బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చుట్లో ఎంతో కృషి చేశారు. ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన, వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరై మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని, బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని, బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసికట్టున అధికారాలు సాధించుకోవడానికి, ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం. ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు, ఓసీలకు జనరల్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలి. వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు. దేశం ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పూలే, జై పూలే. ఉదయం 10 గంటల సమయంలో కర్నూలు నగరం వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 1 యందు ఉన్న గౌరీశంకర్ అపార్ట్మెంట్లో దర్జాగా కొత్త సైకిల్ దొంగతనం, సీసీ కెమెరాకు చిక్కిన దొంగ. వాళ్ళు కెమెరాస్ పెట్టుకుంటే క్లియర్ ఉంటుండే ఫేస్.
ఏమి బయటికి వాళ్ళు బయట నడుకో. పొయ్యింది పిలుస్తుంది అటే వెళ్ళిపోయినాడు వాడు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. మేడం మేడం స్లో మేడం. మేడం సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చారు మేడం. రైట్ 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 சரிங்க மேடம் தேங்க்யூ நன்றி సరిపోతుందా మేడం. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరలా రగిలిచ్చే విధంగా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర కళను సకారానికి పునాది వేసిన నవంబర్ 29ని తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినంగా నిర్వహించుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జె రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఓ రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, లింగమూర్తి, పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిపెల్లి సాగర్లు పాల్గొన్నారు. అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది. ఏదైతే 29 నవంబర్ తారీఖు రోజు
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదంతో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేస్తా అంటే జాతీయ పార్టీలు ఒక పక్కపల్చని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది తెలంగాణ సాధ్యమైతా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం, సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కేసీఆర్ గారితోనే ఎంతమంది ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు, ఎంతమంది ఉద్యమ సంఘాలు కదిలొచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు బలిదానాలయ్యారనే విషయాన్ని మరొక్కసారి మన తెలంగాణ ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేపు 29వ తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇది సరైన సమయం, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయం ఇది. ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈ గడిచిన 10-11 నెలల్లో ఒక 40-45 మంది చనిపోవడం అనేది నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి నేను చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి చెప్తా ఉన్నాను. నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి నీకు నిజంగా తెలివి ఉంటే, ఎవరికి రేవంత్ రెడ్డి నీకు నిజంగా తెలివి ఉంటే, నీకొక తెలంగాణ మీద అవగాహన ఉంటే, ఈ తెలంగాణని ఎలా సాధించుకున్నాం ఏం చేసినామని నీకు కొంత గొప్ప నాలెడ్జ్ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడకుండా పరిపాలన అందించే దిశగా నువ్వు ప్రయాణించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, రేవంత్ రెడ్డికి మరొక్కసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు అవకాశం ఉంటే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అయ్యా ఈ తెలంగాణని ఎలా పరిపాలించాలి, ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏ సంక్షేమ పథకాలు ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అడిగితే ఖచ్చితంగా నీకు 4 సలహా సూచనలు ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇంకా కూడా ఈ యొక్క దొంగ లెక్కనే మాట్లాడుతా ఉన్నావు, ఈ తెలంగాణ వనరులని దోచుకుంటే పోతా ఉన్నావు, తెలంగాణ ప్రజల్ని ఈరోజు చంపడానికి కారణం నువ్వే అవుతా ఉన్నావు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీని తెలియజేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ కూడా ఈ యొక్క దీక్షా దివస్ మంచిర్యాలలో 11 గంటల నుండి 1 గంటల వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని, 10 గంటలకి మంచిర్యాల హాస్పిటల్లో పళ్ళ పంపిణీ ఉంటుంది, ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని, పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ మన మందమారి టౌన్ నుండి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం అని 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లోని వెంకన్నబావి దగ్గర గల విజయవనంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవనం పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం అల్లారిపోతుందన్నారు. విజయవనం 1.4 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, ప్రస్తుతం ₹1 కోటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 40 లక్షలతో యోగా పార్క్, పిల్లల ఆటలు ఆడే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో అటవీ ప్రాంతం తగ్గిపోతుందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండలాభివృద్ధి కార్యాలయం నందు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు. బుధవారం నాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ అశ్విని ఆధ్వర్యంలో ఎంపీడీఓ సాయి లహరి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ వారి వారి శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్టిని అర్థం చేసుకుని కుప్పం ఏపీపీ ఎంపీడీఓ నూతనంగా వర్చువల్ సమావేశాన్ని నిర్వహించడం
నూతనంగా వర్చువల్ సమావేశాన్ని నిర్వహించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. కార్తీక వన భోజనానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు శ్రీ పి రంజిత్ పాషా ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్ మరియు ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారికి స్వాగతం, సుస్వాగతం. మొదటిగా మనం కూర్చుంటున్న Let's repeat the scene. 3, 2, 1. Clockwise direction. What a service. Good luck, good luck. 8, 4. It's a game ball, 9-4. What a service! What a service! It's 10-4 and the game point is done. DC group has won it. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్ పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు జలగాం కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సమ్మ అన్నారు. మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగి పాలకుర్తిలో వెలుగెట్టిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ టాపింగ్, భూ కబ్జాలకు పాల్పడిన మీ నాయకుడు త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ 7 సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతిలో 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది.
ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు మొసలి కన్నీరు గారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచులకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే దయాకర్ రావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్లుగా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్ని కూడా తెలుసు కాబట్టి మీరు ఇవాళ అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావు చెప్పి దయాకర్ రావుని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తున్న తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలనే ఒక ఉద్దేశం మీరు తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అబాస్పాలు కాకని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజేషన్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్నని కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నాకు నేను అట్లాంటివి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ గా స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది, డిఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటి మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వామి.
స్వాములు అవమానించడం మీరు ఏమని అట్లా నేను అట్లా మిషన్ ఇచ్చుకుంటే మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అటు ఉన్నాను, నేను కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు కదా స్వామి. ఆ మాట అడిగితే మన మనిషి బాధ అనిపిస్తుంది కదా, మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.